వీటిని బీరువాలో పెట్టేస్తారు. దీంతో అవి కొన్ని రోజులకు పాత బట్టలా కనిపిస్తాయి. కానీ ఎన్ని రోజులైనా పట్టు చీరలు కొత్తగా కనిపించాలంటే వాటిని ఎలా మెయింటైన్ చేయాలి? పట్టు చీరలంటే మహిళలకి ప్రాణం అని చెప్పచ్చు. ఎన్ని కొత్త వెరైటీలు చీరలు వచ్చినా ఎక్కడైనా గ్రాండ్గా కనిపించాలంటే ముందుగా పట్టు చీరలనే ప్రిపేర్ చేస్తారు. అందుకే పట్టు చీరల్లో ఎన్నో రకాల మోడల్స్, కలర్స్ అనేవి డిజైన్స్ తయారు చేస్తారు తయారీదారులు. మార్కెట్లో రోజుకి ఒక కొత్త మోడల్ ప్రవేశపెడతారు. కాంచి, ధర్మవరం, బ్రాకెట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల చీరలని ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి. అయితే ఈ చీరలను ఎప్పుడోసారి కడతాం, ఎప్పటికీ విలువలు దాచేస్తాం. అదంతా అవి ఎక్కువ రోజులు గడిస్తే అవి పాతగా కనిపిస్తాయి. మరి వీటిని కొత్తగా కనపడాలంటే ఏం చేయాలి? వీటిని మడతపెట్టి డార్క్ అండ్ కూల్ ప్లేస్లో పెట్టాలి. ఎక్కువగా వేడిగా ఉండే ప్రదేశంలో స్టోర్ చేయవద్దు. ఎక్కువగా వేడి ఉండడం వల్ల మడతలు పెట్టిన ప్లేస్లో రంగు వెలిసిపోవడం, రంగు పోవడం వంటి సమస్యలు ఉండవు. కాబట్టి కాస్త డార్క్ అండ్ కూల్ ప్లేస్లో ఉంచాలి. ఎండ తగలకుండా ఉండటం మంచిది. చీరలు మరీ తడిగా ఉన్న ప్లేస్లో కాకుండా కొద్దిగా డార్క్ ఉన్న ప్లేస్లో స్టోర్ చేయండి. ఒకే ప్యాక్లో స్టోర్ చేయవద్దు. వీటిని సపరేట్గా స్టోర్ చేయడం మంచిది. దీనివల్ల చీరలు ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. లేదంటే చిన్న చిన్న క్లాత్ బ్యాగులో చీరలు పెట్టి వీటిని ఒకే బ్యాగ్లో స్టోర్ చేయడం మంచిది. దీనివల్ల ఒక వర్క్ చీరతో మరో చీరకు ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. చీరలన్నీ మడతపెట్టి మస్లిన్ లేదా కాటన్ ఫ్యాబ్రిక్లో చుట్టండి. జరీ వర్క్ ఉంటే చీరలను మడత పెట్టడం మంచిది. అలా కాకుండా ఎక్కువ వర్క్ ఉన్న చీరల్ని వేలాడదీయడం మంచిది కాదు. దీనివల్ల బరువుతో చీర సాగుతుంది. మడతలను మార్చడం, పట్టు చీరలు అలానే మడతపెట్టి ఉంచడం, మధ్యలో తీసి మడతలను మార్చండి. ప్రతి 3 నుంచి 6 నెలల చీరలను తీసి మడత పెట్టండి. ప్లాస్టిక్ బ్యాగ్లో చీరలను స్టోర్ చేయడం. దీనివల్ల మీకు తేమ బంధించినట్లయి పట్టు దెబ్బతింటుంది. బ్యాక్టీరియా రాకుండా ఉండాలి అంటే వేపాకులు, లావెండర్, సెట్ వంటి న్యాచురల్ రెమెడీస్ వాడండి. అదేవిధంగా చాలామంది నాఫ్థలిన్ బాల్స్ వాడుతుంటారు. అవి వాడకపోవడమే మంచిది. అంతేవిధంగా చీరలను ఎప్పుడు తీసి దులపాలి. దీంతో ఏమైనా క్రిమికీటకాలు ఉంటే పోతాయి. ఎప్పుడూ అలానే ఉంచకుండా అప్పుడప్పుడు తీసి గాలిలో ఉంచండి. దీనివల్ల అదనంగా వచ్చే దుర్వాసనలు దూరం అవుతాయి. ఏమైనా మరకలు ఉంటే వాటిని క్లీన్ చేసేందుకు డ్రై క్లీన్ చేయించండి. దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. చీరలపై మరకలు పోతాయి. చీరలకు కొత్తగా మెరుస్తాయి. చాలామంది సరైన విధానంగా డ్రెస్ చేసుకుంటే పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా పొడుగ్గా కనిపిస్తూ ఉంటారు. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎలాంటి సందేహం, బెరుకు లేకుండా అందరిలోనూ చాలా కాన్ఫిడెంట్గా ఉండవచ్చు. ఎలాంటి డ్రెస్సులు వేస్తే పొడుగ్గా ఉంటారనేది తెలుసుకుందాం. మన బాడీకి పర్ఫెక్ట్ ఫిట్ అయిందా, నలుగురిలో మనం స్పెషల్గా కనిపిస్తామా లేదన్నదే ముఖ్యం. అందుకే ఈ తరం ఫ్యాషన్పై చాలా పర్టికులర్గా ఉంటుంది. ఈవెంట్కి తగ్గట్టుగా లుక్ను మార్చుకోవడంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు. అయితే కొంతమంది తమ ఫిజికల్ అపియరెన్స్ చూసి బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పొట్టిగా ఉండే వాళ్ళు నలుగురిలో వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్స్ వెళ్తున్నప్పుడు నామోషీగా ఫీల్ అవుతుంటారు. అందరికన్నా నేను పొట్టిగా కనిపిస్తానన్న భావన వారిలో ఉండిపోతుంది. కానీ సరైన విధంగా డ్రెస్అప్ చేసుకుంటే పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా పొడుగ్గా కనిపిస్తారు. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎలాంటి సందేహం, బెదురు లేకుండా అందరిలోనూ చాలా కాన్ఫిడెంట్గా ఉండవచ్చు. ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే పొడుగ్గా కనపడతారనేది తెలుసుకుంటే చాలు. పొట్టిగా ఉన్నారన్న ఫీలింగ్ పోయి స్టైలిష్గా కనిపిస్తారు. ప్రాపర్ ఫిట్. డ్రెస్ వేసుకుంటే ప్రాపర్గా బాడీ ఫిట్ అయిపోవాలి. సింపుల్గా చెప్పాలంటే అసలు ఆ డ్రెస్ మీకోసమే కుట్టినట్టుగా అనిపించాలి. అంత కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటే లుక్ చాలా బాగుంటుంది. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే కాస్త గాలి ఆడాలని చెప్పి మరీ వదులుగా ఉన్న డ్రెస్సులు వేసుకుంటారు. పొట్టిగా ఉండే వాళ్ళు ఇలాంటి డ్రెస్ వేస్తే ఇంకా పొట్టిగా కనిపిస్తారు. అంతేకాదు లావుగా కనిపిస్తారు. అందుకే కాస్త టైట్గా ఉండే డ్రెస్సులు వేసుకోవాలి. అదే సమయంలో కంఫర్ట్ కూడా చూసుకోవాలి. బాడీ ప్రాపర్గా ఫిట్ అయ్యే దుస్తులు, సూట్స్ వేసుకుంటే స్టైలిష్గా కనిపించడమే కాదు, పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా పొడవుగా కనిపిస్తారు. ఫంకీగా కనిపించాలంటే కాస్త కలర్ఫుల్గా ఉండే డ్రెస్సులు వేసుకోవాలి. పార్టీలకి ఇలా వెళ్తేనే బాగుంటుంది. కానీ పొట్టిగా ఉన్న వాళ్ళు మాత్రం ఇలా రంగురంగుల దుస్తులు కాకుండా ఒకటే కలర్ ప్యాటర్న్ ఫాలో అయితే బాగుంటుంది. ఉదాహరణకు బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుంటాను కదా, దీనికి సాధారణంగా కాంబినేషన్గా బ్లూ జీన్స్ లేదా క్రీమ్ కలర్ కాటన్ జీన్స్ అట్లాంటివి వేస్తుంటారు. కానీ అలాంటివి కాకుండా సేమ్ అదే బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని చూడండి. కాస్త మోడల్ వేరే అన్నా సరే కలర్ మాత్రం అదేలా ఉండేలా చూసుకోండి. ఇలా టాప్ టు బాటమ్ ఒకటే కలర్ వేయడం వల్ల కాస్త వెరైటీగా కనిపిస్తారు. అప్పుడు అందరి దృష్టి మీ డ్రెస్ పైనే ఉంటుంది తప్ప మీ హైట్ పైన ఉండదు. సో పొట్టిగా ఉండే వాళ్ళు ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడవచ్చు. ఒకప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్స్ అనేవి ఉండేవి. చాలా లూజ్గా కింద పెద్ద బొంగలా కనిపించేవి. అప్పట్లో అదే ఫ్యాషన్. కానీ తర్వాత ట్రెండ్ మారింది. ఇప్పుడు కొత్త యాంకిల్
పాయింట్స్ వస్తున్నాయి. అంటే పాదం వరకు కాకుండా కేవలం మడమ వరకే ప్యాంటు లెంత్ ఉంటుంది. ఆ ప్యాంటు వేసుకొని వేసుకుంటే చూడడానికి చాలా క్లాసీగా కనిపిస్తుంది. కానీ పొట్టిగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్యాంటు వేసుకోకపోవడం మంచిది. ఇలా అయితే ఇంకా పొట్టిగా కనిపిస్తుంది. అలా కాకుండా పూర్తిగా పాదం వరకు కవర్ అయ్యి ఉండే ప్యాంట్స్ వేసుకోవాలి. ఇలాంటివి వేసుకుంటే పొడుగ్గా కనిపించే అవకాశం ఉంటుంది. ప్యాంట్స్ ఎలా వేసుకోవాలి అంటే సరిగ్గా నడుము పైన కాకుండా కాస్త కిందకు అనుకొని వేసుకుంటారు. వీటిలోని రైస్ ప్యాంట్స్ అంటారు. అయితే పొట్టిగా ఉండే వాళ్ళు ఇలా రైస్ ప్యాంట్స్ వేసుకోవడం వల్ల ఇంకా పొట్టిగా కనిపిస్తారు. నిజానికి లో రైస్ ప్యాంట్స్ ఇప్పుడు ట్రెండీగానే ఉంటాయి. కానీ మరీ నడుము కింద వేసుకోవడం వల్ల చాలా కిందకు వచ్చేస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల పొట్టిగా ఉన్న వాళ్ళు కాస్త బిడ్డగా కనిపిస్తారు. అందుకే నార్మలైజ్ లేదా షార్ట్ సైజ్ ప్యాంట్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పొడుగుగా కూడా కనిపిస్తుంది. మ్యాచింగ్ షూస్. ఇక మనం మ్యాచింగ్ ప్యాంట్స్ మాత్రమే కాదు, మ్యాచింగ్ షూస్ వేసుకున్న పొట్టిగా ఉండే వాళ్ళు పొడుగ్గా కనిపించే అవకాశం ఉంటుంది. సింగిల్ కలర్ పైన కింద వరకు ఉంటే అది ఒక ఎక్స్టెన్షన్లా కనిపిస్తుంది. ఫలితంగా మీరు పొడవుగా కూడా కనపడతారు. ఇంకా లూజ్గా ఉండే వాచ్లు పెట్టుకోవడం మానేయాలి. మీరు హ్యాండ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే గడియారం పెట్టుకోండి. షర్ట్స్ వేసుకున్నా కూడా కాస్త పొడవుగా కనిపించేందుకు ఆస్కారం ఉంటుంది. పాలిస్టర్ దుస్తులు అంటే మరీ టైట్గా కాదు, మరీ లూజ్గా కాదు. డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా ఉండాలి. ఈ కంఫర్ట్ కోసమే చాలా ఖర్చు పెడుతుంది ఈ తరం. ఎంత కాస్ట్ అయినా సరే సౌకర్యంగా ఉన్న దుస్తుల్ని వేసుకుంటాను. దీనికి తోడు ట్రెండీగా ఉండాలనుకుంటున్నాను. అయితే ఈ కంఫర్ట్ కోసం చూస్తూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారంటున్నారు ఓ డాక్టర్. ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ చేసిన వీడియోలో పాలిస్టర్ క్లాత్ గురించి సంచలన విషయాలు అయితే చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే పాలిస్టర్ దుస్తులు పొరపాటును కూడా వేసుకోకూడదు. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్తో తయారు చేసి పాలిస్టర్ క్లాత్స్ని రెగ్యులర్గా వేసుకోవడం మంచిది కాదని వివరించారు. దీంతో పాటు మరికొన్ని వివరాలు కూడా చెప్పారు. ఇంటికి పాలిస్టర్ క్లాత్స్ ఎందుకు వేసుకోకూడదు, ఇవి వేసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, డాక్టర్ ఎందుకు ఇలా అన్నది క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకు చెప్పారంటే సాధారణంగా దుస్తులని వాకింగ్ వ్యాయామం చేసినప్పుడు వేసుకుంటారు. ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఎలా అంటే చాలా స్ట్రెచ్ అవుతాయి. వేరే ఏ క్లాత్ అయినా సరే ఎంత ఫ్లెక్సీగా కనిపించదు. అందుకే అంత పాలిస్టర్ని ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ దుస్తుల్లో అధిక మొత్తంలో పాలిస్టర్ ఉంటుంది. పాలిస్టర్ అనేది సింథటిక్ కాంపౌండ్. దీన్ని ల్యాబ్లో తయారు చేస్తారు. వీటిని తయారు చేసేందుకు పెట్రోలియం ఉత్పత్తులను వాడతారు. పైగా వీటిని తయారు చేసే క్రమంలో భారీ మొత్తంలో రంగులు, కెమికల్స్ వాడాల్సి ఉంటుంది. సింథటిక్ ఫైబర్స్ వాడతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేసేవి. చాలా వేడిని అబ్జర్వ్ చేస్తాయి. పైగా వేడిని అలాగే పట్టు ఉంచుతాయి. ఫలితంగా చర్మానికి సరైన విధంగా గాలి తగలదు. చెమట అధికంగా పట్టి క్రమంగా చర్మంపై బ్యాక్టీరియా